వెల్కమ్ టు వార్త. నేను దేవా. కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్ఎస్ పార్టీ వినూత్న కార్యక్రమం చేపట్టబోతుంది. సెప్టెంబర్ 2 నుంచి దాదాపు 8 రోజుల పాటు ఈ కార్యక్రమం చేపట్టబోతుంది. ప్రస్తుతం ఇదే విషయంపై మనతో పాటు మాట్లాడడానికి మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ గారు ఉన్నారు. చెప్పండి సార్, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయింది. మీరేమో వినూత్న కార్యక్రమం చేపడుతున్నారు, కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం మాది ప్రజాపాలన అని చెప్తున్నారు. ఎట్లా చూడండి. కాంగ్రెస్ పార్టీ 100 years పవర్లో అంటే ప్రామిసెస్ చేసా ఫుల్ఫిల్ చేస్తా లేదు. ఫ్రాడ్ చేశారు మొత్తం ప్రజలకు. తెలంగాణ ప్రజల మీద మోసం చేశారు. అది కర్ణాటకలో చేశారు, తర్వాత ఎక్కడ చేశారో అయిపోయింది పని. మొత్తం ఇండియాలో అయింది అని చూట్ మాట్లాడతారు. వాళ్ళు ఉల్టా ప్రామిసెస్ చేస్తున్నారు. 6 గ్యారంటీ ఇచ్చిన, మహిళలకు ధోకా చేసిన, స్టూడెంట్స్కు ధోకా చేసిన, ఫార్మర్స్కు ధోకా చేసిన, మైనారిటీస్కు ఎవ్రీ కమ్యూనిటీకి ఒక డిక్లేర్ చేశారు. మొత్తం ఫ్రాడ్ చేశారు. కానీ బీఆర్ఎస్ హయాంలో అటువైపు తెలంగాణ రాష్ట్రం కుంటుపడింది ఆర్థిక వ్యవస్థ, అందుకే మేము ఇచ్చిన ప్రామిసెస్లు లేటుగా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లా మాట్లాడతా అప్పుడు బి జూట్ చెప్పినా ఇప్పుడు బి జూట్ చెప్తున్నాను. డెఫినెట్గా మీరు ఏ ప్రామిస్ చేసే ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ చేయకుండా అంటే మనకు పనిష్మెంట్ కావాలి తప్పకుండా. ఎవరు ఎలక్షన్లో మాట్లాడతా, ఎవరు ఎలక్షన్లో ప్రామిసెస్ చేస్తా ఫుల్ఫిల్ చేయాలి. ఫుల్ఫిల్ లేకుంటే ఉల్టా ప్రామిసెస్ చేస్తే అంటే మొత్తం తెలంగాణ ప్రజలకు ఫ్రాడ్ చేశారు, మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఏం చేయలేదు. అందరూ ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఎవ్రీబడి ప్రాబ్లంలో ఫేస్ చేస్తున్నారు. ఆల్ కమ్యూనిటీలో చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నారు. కానీ అటువైపు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి, మంత్రులు అయితేనేమి సన్న బియ్యం ఇచ్చాము, రేషన్ కార్డులు ఇచ్చాము, మాదంతా ప్రజాపాలన అని చెప్తున్నారు కదా. ఆయన ఇచ్చిన, కేసీఆర్ గారు ఇచ్చిన. భారీకి చావాలంటే కేసీఆర్ గారు ఇచ్చారు, రేషన్ కార్డు కేసీఆర్ గారు ఇచ్చారు. ఈ గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. నేను చెప్తలేదు. ఎవరితో టేలాబండి చేసిన మంచితో మీరు పోయి మాట్లాడుతుంటే హ్యాపీ లేదు. అందరూ నారాజు ఉన్నారు. డెఫినెట్గా నెక్స్ట్ ఎలక్షన్లో రిజల్ట్ వస్తుంది. కానీ మీరు 8 రోజుల పాటు ఆ ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. పోలీసులు అనుమతించకపోతే తదుపరి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా? డెఫినెట్గా పోలీస్ హరాస్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు బి చేస్తున్నారు. ఇప్పుడు హరీష్ రావుకు చాలా హరాస్ చేశారు. ఎక్కడ ప్రొటెస్ట్ చేస్తే అంటే తప్పకుండా మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. పర్వాలేదు, మనకు ప్రాణం పోతే పర్వాలేదు. డెఫినెట్గా పబ్లిక్ రైట్ కోసం, మన హక్కు కోసం పోరాటం చేస్తున్నారు. చూశారు కదా, మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపు కాంగ్రెస్ పార్టీ 1000 రోజుల పాలనపై సెప్టెంబర్ 2 నుంచి 8 రోజుల పాటు కూడా వినూత్న కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ చేపట్టబోతుంది. ఈ కార్యక్రమానికి అటువైపు పోలీసులు అడ్డంకులు వచ్చినా కూడా, ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా, అంటే వారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధానంగా అయితే మాత్రం నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఒకరోజు వంట వార్పు అయితేనేమి, మరో రోజు కలెక్టరేట్ల దగ్గర వినతి పత్రాల సమర్పణ అయితేనేమి, అలాగే ఆటో కార్మికులుగా అయితేనేమి, వీటన్నిటినీ కూడా అటువైపు పోలీసులు అడ్డుపడుతున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనకడుగు వేసేది లేదని, దాదాపు సెప్టెంబర్ 2 నుంచి కూడా కాంగ్రెస్ 1000 రోజుల ఆ పరిపాలనపై అయితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం చేపట్టి ప్రజల్లోకి అటువైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుపై అయితే మాత్రం అటువైపు అంటే ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు కాలేదని, 6 గ్యారంటీలు అయితేనేమి, 420 హామీలు అయితేనేమి సంపూర్ణంగా ప్రజలకు చేరట్లేదని అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలనపై పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ యొక్క వినూత్న కార్యక్రమం ద్వారా ప్రజల్లోకి మరింత చేరువుగా వెళ్లే ప్రయత్నం చేస్తుందని అయితే మాత్రం మాజీ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ చెప్పుకొచ్చారు. శ్రీకాంత్, దేవా వార్త, హైదరాబాద్.